మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమాజంలో మానవత్వం చచ్చిపోతుందన్న నిదర్శనానికి ప్రస్తుతం మేము చూపించబోయే ఉదంతమే కారణం. కన్న కుమారుడు చనిపోతే శవాన్ని సైతం ఇంటి ముందరనే పడేసి తల్లి తండ్రులు ఇద్దరు పారిపోగా తన ఆస్తి కోడలికి ఎక్కడ దక్కుతుందో ఆమె దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో ఇల్లు వదిలి దాదాపు 6 నెలల క్రితం పారిపోయిన సంగతి. ఒకవైపు కోడలికి తెలియకుండానే, కోడలు తన ముగ్గురు మనవళ్లకు తెలియకుండానే ఇల్లును వేరే వ్యక్తులకు అమ్మి వాళ్ళతో పోలీసుల స్టేషన్ చుట్టూ కేసులు పెట్టించి పూర్తి స్థాయిలో ఆమెను మనోవేదనకు గురి చేస్తున్న ఒక ఉదంతం అయితే మనం ఈ రోజు మీకు ముందుకు తీసుకురాబోతున్నాం. సూర్యాపేట పట్టణంలోని భాషానాయక్ తండాలో ఈ ఘటన అయితే చోటు చేసుకా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ తన కుమారులతో సహా దిగాలుగా ఉన్న ఈ వివాహిత పేరే అరుణ. ఈమెకు గత 10 ఏళ్ల క్రితమే ఇక్కడ పవన్ అనే వ్యక్తితో అయితే ప్రేమ వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన వివాహం, ఇది ప్రేమ వివాహం కాదు. ఈమెకు 3 పిల్లలు ఉన్నారు. అయితే పవన్ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెల్డింగ్ వర్క్ షాప్ నిర్వహిస్తూ బాగానే సంపాదించారు. దాదాపు ఆస్తులు కూడా కోట్లలో సంపాదించారు. కానీ ఒక అనారోగ్యం పవన్కి అయితే ప్రాణం మీదకి వచ్చింది. పవన్ చనిపోయిన పరిస్థితిని చూసి తన కోడలు కూడా తన కుమారుడు లేనిది తమ కోడలు మనవాళ్ళు అవసరం లేదని ఒక దురాశతో అయితే కోడల్ని వదిలించుకొని ఆస్తి మొత్తం తమ కైవసం చేసుకోవాలని ఒక దురుద్దేశంతో అయితే తండ్రి కన్న కుమారుడు శవానికి అంత్యక్రియలు నిర్వహించకుండానే శవాన్ని ఇక్కడే వదిలేసి పారిపోయిన ఘటన అయితే ఇక్కడ ఒక మానవత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు బాధితులలో అరుణ ఉంది. అసలు ఏం జరిగింది, వీళ్ళకి ఎంతకాలం వివాహం జరిగింది, అసలు ఏమైనా పరుగుతున్న బాధ అయింది, వీళ్ళని ఎవరు బెదిరిస్తున్నారు ఇంటి కోసం అనే విషయాన్ని తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు ఏంటి పరిస్థితి? మీ భర్త పేరు ఏం పేరు, ఏం జరిగింది అసలు? నా భర్త పేరు జగ్గారపు పవన్ అన్న. అయితే నాకు 16 ఏళ్ల క్రితమే వివాహం అయింది. నాది పెద్దలు కూర్చున్న వివాహమే, ప్రేమ వివాహం కాదు. అయితే నా భర్త చనిపోయినాక నా అత్త మామ నాకు కామెరలు అనే జబ్బు వచ్చింది. మా ఆయనకి పత్తి ఉండాలని, నేను ఉంటే నా కొడుకు చచ్చిపోతాడని మా అత్త మామ నన్ను మా పుట్టింటికి పంపించారు. నేను ఇంకా అక్కడి నుంచి వచ్చి బాగలేదు, ఈయన హాస్పిటల్లో ఉన్నాడని ఫోన్ చేస్తే వచ్చాను. పిల్లాన్ని తీసుకొని వస్తే ఈయన పరిస్థితి బాగలేదు. నా భర్త కూడా ఇల్లు, నా భర్త అత్త మామ ముగ్గురు కలిసి వేరే వాళ్ళకి ఇల్లు అమ్మారు. 35 లక్షలకి ఇల్లు అమ్మారు. 18 లక్షలు ఇచ్చిన ఆయన నువ్వు వెళ్ళిపో అంటుండు. వాళ్ళేమో అసలు నా భర్త శవాన్ని కూడా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారన్న. మరి నా పిల్లలు ముగ్గురు నేను అడుక్కొని తింటున్నాను. ఇప్పుడు నా తల్లిదండ్రులు నన్ను పోషిస్తారు. ఇప్పుడు నాకు పరిస్థితి దారుణంగా ఉందన్న. ఎన్ని రోజుల క్రితం చనిపోయిందమ్మా మీ భర్త? నా భర్త 8 ఏళ్ల క్రితం చచ్చిపోయింది. అయితే ఈ పిల్లల్ని నన్ను వదిలేసి శవాన్ని కూడా వదిలేసి ఆడపోతే మా అత్తమ్మ పారిపోయారన్న. నాకు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నా పక్కన కూర్చుంటారన్న. మా అమ్మ మా నాన్న వచ్చేంత వరకు మా అత్త మామ కూడా లేరన్న. వాళ్ళు వచ్చినాక ఇట్లా వెళ్ళిపోయినారు, ఇట్లా ఇల్లు అమ్మిరని ఆ రెడ్డి గారు చెప్పినాక నాకు తెలియదు అన్న. మరి ఆయన ఏమో ఇల్లు ఖాళీ చేసిపోయి టార్చర్ పెడుతుండు. పోలీసులు కేసు వేసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతుండు. నేను ఏం చేయాలన్నా, నేను నా పిల్లలు ఏం చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నామా పోలీస్ స్టేషన్ చుట్టూ? మీ కొన్నతను ఏమేమి బెదిరిస్తున్నాను? కొన్నతను నేను డబ్బులు కట్టినా నువ్వు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి అని అంటున్నా. మరి నేనైతే లేను కదన్నా, నాకు తెలియదు కదా. నేను ఇల్లు కట్టిన సంగతి, నా డబ్బులు కట్టిన సంగతి తెలీదు, ఇల్లు అమ్మిన సంగతి నాకు తెలియదు అని నేను అంటున్నాను. అట్లా నువ్వు మీ ఆయన పవన్ భర్తగా నీకు కూడా హక్కు ఉంటది ఇల్లు మీద, వీళ్ళ మన వాళ్ళకి హక్కు ఉంటది. మీ సైన్ లేని రిజిస్ట్రేషన్ కాదు. ఏమని సైన్ పెట్టమని ఫోర్స్ చేస్తున్నారా? ఏం చేయండి ఏమంటున్నారు? నేను 10 లక్షలు ఇస్తాను, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటున్నాను ఆయన. కొన్న ఆయన నేను ఎట్లా వెళ్ళిపోతాను? నేనేమన్నా చెప్పి నువ్వేమన్నా నా చెప్పి కొన్నావా? నేనేమన్నా అని నేను అడుగుతున్నానన్న. అట్లా పోలీసులు ఏమంటున్నారంటే ఆయన డబ్బులు కట్టిండు కమ్మా, మరి ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వండి, లేకపోతే ఇల్లు నాకు చెప్పండి అని వాళ్ళు అంటున్నారన్న. నేనన్నాను నాకు తెలియదు కానీ నేను ఇల్లు అమ్మిన సంగతి నాకు తెలియదు. ఇప్పుడు పిల్లలు నేను ఎడిపోము, మరి మాకు తిండి కన్నా మేము అల్లాడుతుంటే ఇల్లు పో అని అంటే మేము ఎడిపోయి బతకమని నేను అంటున్నా. మా నాన్న వాళ్ళు కూడా పేదోళ్ళు అన్న, వాళ్ళు చేసుకుంటే బతికేటోళ్ళే. అట్లా
పిల్లల్ని ఇప్పుడు ఎట్లా పోషిస్తున్నామో మరి ముగ్గురు కుమారులు పిల్లలు ఇగో ఈ చుట్టుపక్కల వాళ్ళు పెడుతురు, ఇంకా మా అమ్మ మా నాన్న కొన్ని డబ్బులు పంపిస్తుంటే ఆడితో బతుకుతున్నాను నేను. ఉమ్. అట్లా గవర్నమెంట్ స్కూల్ కి జాయిన్ చేయించుకొని తిని ఒక పూట తినకుండా ఎట్లా బతుకుతున్నాను. మరి ఏం చేయమన్నా నా పరిస్థితి ఇట్లా చేసిపోయాను. ముగ్గురు పిల్లల్ని కానీ ఇట్లా అని ఏం చేసిపోయారండి నా అత్త మా మామ. మీ అత్త మామల అడ్రస్ ఏమన్నా తెలిసిందా? వాళ్ళు ఎన్నో పరారీలోనే ఉన్నారు ఇప్పటికి కూడా? లోకల్లో ఉన్నారు, సూర్యాపేటలో ఉన్నారా, బయట ఎక్కడన్నా వెళ్ళిరా? ఫస్ట్ ఇల్లు కొన్న ఆయన మిస్సింగ్ కేసు పెట్టిండు అన్న, పెడితే ఆయన పట్టుకొచ్చిండు. మళ్ళా వెళ్ళిపోయారు అన్న, నాకు తెలియదు. ఇంకా ఎటు వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు. ఆయన ఇది నేను దాచిన, మీరు అందరు కలిసి డ్రామా ఆడుతున్నారని ఆయన నా మీద కేసు పెట్టిండు అన్న పోలీస్ స్టేషన్ లో. నాకు తెలీదు, నేను పోను ఇంట్లో ఉంచని నేను అంటున్నాను. ఒకప్పుడు ఆర్థికంగానే బాగానే ఉన్నారని తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. ఎంత ఆస్తులు ఉన్నాయి మీకు మామూలుగా అయితే నీకు తెలిసినంత వరకు? నాకైతే తెలియదు అన్న, నాకు ఏ విషయం చెప్పేవాళ్ళు కాదు. ఇల్లు మొత్తం వాళ్ళ ముగ్గురే మెయింటైన్ చేసుకునేది. నేనేమన్నా ఇంట్లో ఉండి పని పిల్లల్ని చూసుకోవడం ఇదే నేను చేసుకుంటాను. నాకైతే ఎంత ఆస్తులు ఉంది ఏందని నాకు చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళ ముగ్గురే మెయింటైన్ చేసుకునేది. అట్లా ఇప్పుడు ఏం కావాలి నీకు? ఏం డిమాండ్ చేస్తున్నావు? నీకు ఏం న్యాయం కావాలి? నేనైతే నాకు ఇల్లు కావాలన్నా, మరి నేను పిల్లల్ని వేసుకొని పోనన్నా. మరి ఇల్లు ఉంటే ఎట్లా ఒకటి పని చేసుకొని కూలి పని చేసుకున్నా బతికి నా పిల్లల్ని పోషించుకోవాలని నా బాధ అన్న. మరి పిల్లలకి ఎట్లా పోవాలన్నా, ఇల్లు లేకుండా ఏం చేయాలన్నా? నేను ఇల్లు ఉంటే నేడు ఉంటది కదన్నా. మరి నేను పిల్లల్ని తీసుకొని ఇల్లు అమ్మేసుకొని ఎడిపోనని నా బాధ అన్న. ఇది ఈ అభాగ్యురాలు అయితే దీనగాథ. తన తీవ్రంగా మనోవేదనకు గురవుతుంది. తన కట్టుకున్న భర్త ఒకవైపు చనిపోయాడు. తన భర్త స్థానంలో తనను తన పిల్లలను చూసుకోవాల్సిన అత్తమామలు ఇద్దరు కూడా తన భర్త శవాన్ని, వాళ్ళు కన్న కొడుకు శవాన్ని ఇంటి ముందర పడేసి వాళ్ళు పారిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే తను ఇప్పుడు ఏకాకిగా మిగిలింది. తన ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ఆ ముగ్గురు పిల్లల కోసమే బతుకుతున్నట్లుగా ఆ ఆవేదనలో అయితే మనకు అర్థమవుతా ఉంది. మరోవైపు ఈమెకు తెలియకుండానే ఇల్లు కొన్న వ్యక్తి అయితే పోలీసులు కేసులు పెట్టాడు ఈమెను. పోలీసులు కూడా ఈమెపైన పదే పోలీస్ స్టేషన్ పిలిపించి మరింత మనోవేదనకు గురి చేస్తున్నారని కూడా చెబుతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ అభాగ్యులు తనకు న్యాయం కావాలని కోరుతుంది. తన పిల్లల కోసమైనా తన ఇల్లు కావాలి, తన అత్తమామలు ఎక్కడున్నారో కూడా పోలీసులు వెతికి పెట్టాలని కూడా ఆమె చెబుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే సమాజంలో అదే మానవత్వం పోయింది. కేవలం ఆర్థిక సంబంధాలే తప్ప మానవ సంబంధాలకు ఇక చోటు లేదా అన్న సంఘటనగా మాత్రం ఈ ఉదంతం అయితే తెలుస్తా ఉంది. మొత్తంగా చూస్తుంటే ఈమెకు స్థానికులు అన్ని విధాలుగా అండదండగా ఉండి వాళ్ళకు భోజనాలు కానీ ఇంకా మిగతా రోజువారీ కార్యకలాపాలకు కావాల్సిన వస్తువులు అయితే స్థానికులైతే కల్పిస్తూ ఒక మానవత దృక్పథాన్ని అయితే ఈమె పట్ల ఈమె కుమారుల పట్ల అయితే చాటుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇప్పటికైనా పోలీసులు అయితే ఒక ఆలోచన చేయాలి. ఈమె ఇప్పటికే భర్త చనిపోయాడు, చూసుకోవాల్సిన అత్తమామలు పారిపోయారు. కొడుకులను కోసం బతుకుతున్న ఈమెను కూడా పోలీసులు పదే పోలీస్ స్టేషన్ కు పిలిపించి ఈమెని తీవ్రంగా మరింతగా మానసికంగా వేధించడం అయితే తగదు. దీనిపై ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకొని ఈమెను ఎవరైతే పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదా ఎవరైతే ఈమెను బెదిరిస్తున్నారో ఈమెకు తెలియకుండానే ఈమె కూడా ఇల్లు పైన ఈమె కుమారులకైతే ఎంత అత్తమామలకు ఎంతైతే హక్కు ఉందో ఈమెకు కూడా హక్కు ఉంది. వీళ్ళకు తెలియకుండా ఇల్లు కొనుక్కొని తిరిగి వీళ్ళనే 10 మందిని వేసుకొచ్చి వీళ్ళని బెదిరిస్తున్న ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తి పట్ల కూడా పోలీసులు అయితే చర్య తీసుకోవాలని కూడా ఆశ.